పట్టపగలే చుక్కల్ని చూడాలి. లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు. బాబా పడుకోరే, పడుకోండి. ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించారా? చాలా సర్లే. ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000, 8000, 9000, 10,000, 11,000. చెప్పు, ఇది లవ్వా, అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? నా కళ్ళు దయ్యం కళ్ళ. స్వప్న, ఏం చూస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలకు పడితే. చా, కవర్ చేయకే, మాకు తెలియదు అనుకున్నావా? అక్కడ వాడిని కళ్ళ మీద కామెంట్ చేస్తే ఇక్కడ నువ్వో ఇదైపోతున్నావా? ఆడేంటి అన్నిసార్లు చూస్తాడు నా వంక? నువ్వు చూడటం మానే. లేలే, చూస్తేనే బాగుంది. బాగుంటుంది. మ్యాటరు షర్ట్ పాస్ నుంచి మిర్రర్ దాకా వచ్చింది. జాగ్రత్త, అసలే మీ పేరెంట్స్ అలా తేడా అని చెప్తుంటావు. ఇప్పుడేమైంది? నేను లవ్ చేస్తున్నా నీకు ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటలకల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. హలో స్వప్న, హలో, మాట్లాడు బాలు. ఏదో ఒకటి చెయ్యి. ఫోన్ పెడదామంటే భయం వేస్తుంది. ఏంటి బాలు, లవ్ లెటర్ ఇచ్చినప్పుడు తొందరపడ్డావు, ముద్దు పెట్టుకున్నప్పుడు తొందరపడ్డావు, ఇప్పుడేంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. మనది అట్రాక్షన్ కాదు, లవ్ అన్నా. చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా?
I love you. బాబోయ్, నువ్వు అలా చెప్పుకో. నాకు పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మిస్ అయితే బతకలేను బాలు. నువ్వు నాకు కావాలి బాలు, నువ్వు నాకు కావాలి. ఎక్కడికైనా తీసుకుపో, వెళ్ళిపోదాం బాలు, వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో 4 గంటలకి. I'll wait for you, బాలు. I'll wait for you. మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒక్కదాని వెళ్ళిపోయి ఆ అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను, అదే తప్పు అయిపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది. One, two, three. Hey. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు. నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు నువ్వంటే ఏవేవో ఫీలింగ్స్. నైట్ నిద్రపోయేటప్పుడు నీ గురించి ఆలోచిస్తానా, అదేంటో నీ బాడీ మాత్రమే క్లియర్గా గుర్తుకొస్తుంది, నీ ఫేస్ గుర్తుకు రాదు. చాలా టైం పడుతుంది కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు సడన్గా గుర్తుకొస్తుంది. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని స్ట్రగుల్. ఇవేవో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్. టోటల్ గా ఈ ఆనందం ఇక్కడే కాదు, ఇప్పుడే కాదు. మనం టక్ ఇంటర్ కంప్లీట్ చేసేస్తామా, ఎంసెట్ లో నువ్వో ర్యాంక్ నేనో ర్యాంక్ కొట్టేస్తామా, ఇద్దరు ఇంజనీరింగ్ ఒకే కాలేజ్ లో జాయిన్ అయిపోతామా. 4 సంవత్సరాలు
4 సంవత్సరాలు హ్యాపీగా టైంతో పని లేకుండా గడియారమే లేకుండా ఎంజాయ్ చేసేస్తామా? ఆ తర్వాత నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్, నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోతామా? అప్పుడు ఈ రోజులాగే లైఫ్ అంతా హ్యాపీయే కదా? కన్ఫర్మ్ చెప్పు, కన్ఫర్మా? చెప్పు, కన్ఫర్మా? కన్ఫర్మ్? ఐ లవ్ యూ. అయ్ బాబాయ్, నువ్వు అలా చెప్పుకు నాకు ఏదోలా ఉంటుంది. ఎప్పుడు మొగలది ఇంకే తెలియదు. అరే అమ్మో 10 అయింది. తొక్కలే, సెకండ్ షోకి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు కూడా దూకలేదు. అయినా నీకెందుకు, నేను తీసుకెళ్తా కదా, పదా. అదేంటి మా నాన్నగారు చెప్పారు మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచనలు వస్తాయంట కదా, అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటించి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. సైలెన్స్ కార్ల్స్, వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు, ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ? థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమరు గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు. అసలు ఇది లవ్వా, అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది, ఆ లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి, చెడ్డ రోజు ఏంటి? ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, ఇలా చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి, అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో. అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి, ఓసారి బ్యాక్ చూడండి.
145 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు పస రుద్దులు పెడతావు తెలుసా. ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేటి. వద్దు ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా, ఇవాళ బాగుంది రే బాగుండొచ్చు, ఇవాళ బాగుంది రే బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావ్? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటావ్? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా. నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో, అక్కడ నా బరువు తగ్గించేస్తాడు. మరి అది జాగ్రత్త. ఉన్నా బాయ్. ఆల్ ది బెస్ట్. అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉంది. అయ్య బాబోయ్, ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే, నేను 4 days లీవ్ లో ఎక్కడా? ఏమన్నా పోయకానా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు చేయడం ఉంది కదా, కత్తిరించి చెత్త. అయ్య బాబోయ్, గుండేంట్రా? అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి పాలు ఒలికమ్మా. అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే. పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా. అదంతా సర్లేవే, ఇంతకీ నీ పొడుగు చెడు మ్యాటర్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలెత్తుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π ఇక్కడ μ = 4π × 10⁻⁻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 
అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబోయ్, మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. See you students. ఇది చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడక్క 40 సార్లు చూసావు, అంటే నువ్వే 30 బాగి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ వెళ్ళిపో. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ తీసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. నువ్వు స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగాడు ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. క్యాష్ ఇస్తావా? పెట్టేపోనా. ఏమా నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? చిన్నప్పుడు చూసుంటావులే. మీ నాన్నతో కలిసి బాగా తిరిగేవాడిని. ఇదిగోనమ్మా కాకినాడ కాజా నీకోసం తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఒరే మీ ఊళ్ళోనే చదువుతాను జాగ్రత్త. ఎందుకని మంచిదో కన్నేసి ఉంచమన్నాడమ్మా మీ నాన్న. నీకే బంగారంలా ఉన్నా, మీ నాన్నకే కట్నం డబ్బులు మిగిల్చేలా కనబడుతున్నావులే. అమ్మా ప్రతి విషయం 4 సార్లు చెప్పేస్తాడు అనుకో, మనం ఇళ్ళకి రావాలి. ఏంటి ఆలోచించిందండి? ఒరి నాని బాబు, పాతకాలం దానిలా ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు అన్నావు. నువ్వు చాలా ఎదిగేవరా, కానీ నాకెప్పుడు చిన్నపిల్లాడివే. నువ్వు తప్ప మాకింకెవరున్నారా? మా ప్రేమకి రూపానివి నువ్వే. నువ్వెప్పుడు బాగుండడమే కావాలి. అన్నట్టు గొడవలకి అమ్మాయిలకి దూరంగా ఉండమ్మా. ఏముంది, ఏదో రోజులు మార్చేస్తారు. నాకు తెలుసు, నువ్వు నా బంగారు కొండ. ఒరే, నాకెప్పుడన్నా కష్టం అనిపిస్తే చిన్నప్పుడు నేను పాలు కాసిస్తున్నప్పుడు ముద్దు ముద్దుగా ఏలేలు పాలు ఉల్కమ్మా అనేవాడివి, గుర్తుందా? అది తలుచుకుంటూ ఎంత నవ్వుకుంటానో. సరే, బాగా చదువుకోమా, ఉంటానే. ఎళ్ళి ఎళ్ళి పాలు ఓలికమ్మా. లక్కీ ఫెలో. రే ఊపించాలే, పెట్టే. ఆహా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు కానీ రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక పని చూసుకే. స్టాప్ స్టాప్ స్టాప్. అరే మమ్మ, నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసొట్లున్నాడు ఎంత పనికి మాల మీదైనా పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటివానే చూసుకుంటాను. రే రేపు లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరు అదా? దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు కూడా వేసుకోరా. ఇప్పుడు ఆగాగు, నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. చూడరా, 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ ఎంచేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు 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 డ్రెస్సింగ్ వచ్చి ఏమో నేను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా. నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా, నువ్వే వింటావుని. రాసావు బాగానే ఉంది, కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే
డైరెక్ట్గా చెప్పేసేయ్. ఎరా భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా? ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్ లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్ని మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్ లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దానే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాంప్రమైజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం. ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ఇదిగో అమ్మాయి, ఏంటి ఆ పాటలో వచ్చినప్పటి నుంచి ఎక్కడ భూమి మీద ఆగట్లేదు? ఇంతకీ మార్కులు ఎలా వచ్చాయి? కరెక్ట్గా దొరుకుతాను. చిన్న పాటకి మార్కులకి ముడి పెట్టడం సంబంధం ఉందా? ఏంటి అలా గుణుక్కుంటున్నావు? ఆడపిల్లల జుట్టు ఎరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు. ఇలా రా, జడేస్తాను. ఇప్పుడు వద్దమ్మా. ఏంటమ్మాయి చిక్కిపోతున్నావు? సరిగ్గా తింటలేదా? డబ్బులు కట్టేది ఎందుకు? మనం కట్టి ప్రతి పైసాకి సరిపడా తిండి తినాలి, సరేనా? అమ్మా, ఏంటా చూపు దెయ్యంలాగా? తిన్నంగా ఉండు. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా? అమ్ములు, ఈరోజు డేట్ ఎంతరా? 66 నాన్న. 66? కాదు 6th 6 ఇదిగో సరిగ్గా 4 రోజులు పట్టింది అదవి చేయటానికి. ఈ చుట్టుపక్కల 4-5 ఊళ్ళో ఇటువంటిది లేదమ్మా. మోడల్ డైమండింగ్ మోడల్. చదువుకునే పిల్లలకి ఈ బరువులు ఎందుకు బావా? అయ్యి బాబాయ్, బావా నువ్వు బొత్తం సరిగ్గా పెట్టుకోవా. మా వంశీలో మగాళ్ళకి మీసాలు, ఆడాళ్ళకి నగలేరా గౌరవం. చూడమ్మా, ఆ గౌరవం నిలబెట్టే వయసు నీకు వచ్చింది కాబట్టి ఇది నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్త. ఇదేంటమ్మా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేసుకుంటున్నావు? ఏదో రాసుకుంటున్నావు కాబోలు, రాసుకో. అదేంట్రా పేపర్లో అయిపోయినాయి కాబోలు అమ్మాయి అద్దం మీద రాసుకుంటుంది. ఆ సంగతి చూడొచ్చు కదా. చూస్తాను బాబు. ఏంటి చూసాను దాన్ని చూస్తున్నాను, తగలేడు. థమ్స్ అప్ సూపరే. ఇంకోటేది? పొద్దున్నాడు ఎవడన్నా 2 తీసుకొస్తాడా?
నేను అడుగుతాను, చెప్తావా? అబ్బాయిలు అమ్మాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు, టచ్ చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలీదు కానీ ఇంజనీరింగ్ అక్క చెప్పింది టచ్ చేయకపోతే మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారు, టచ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు టచ్ చేయట్లేదు అనుకుంటారు.